పరిశుద్ధాత్మ నామములో చేరువచ్చిన మీ అందరికీ శుభములు తెలియజేస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్య ధ్యానంలో కొనసాగుతున్నాను. మొట్టమొదటిగా మీ అందరికీ కూడా పునరుత్థాన పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ పునరుత్థాన పర్వం నుంచి మరి వచ్చే పునరుత్థాన పర్వం వరకు దేవుడు మీరు ఆయుష్కాలం ఆరోగ్యమును సుఖ సంపదలు సంతోషం ఆనందం కలిగి తీరాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మిమ్మల్ని బలపరుస్తూ ఆ వాక్య ధ్యానంలో కొనసాగుతున్నాను. యేసు ప్రభు దేవుడు శిష్యులకు తన ఆత్మను తన శక్తి నుంచి పర్వతంలోకి ఏ విధంగా ఆరోహణమయ్యాడు, మీరు కూడా ఈ పునరుత్థాన పర్వదినము ఆయన బలమును ఆయన శక్తిని పొందుకొని మరి ఈ లోకములో శిష్యుల వలె మీరు ఫలించాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను వాక్యం ద్వారా బలపరుస్తూ ఉన్నాను. మరి ఈ దినం ముందు మనకందరికి కూడా ఏ దినమమ్మా ఈస్టర్ కదా, పునరుత్థాన పర్వ దినము, పునరుత్థాన దినము, పునరుత్థానము. అంటే పునరంటే ఉద్దానం అంటే పడబడాలి, ఉద్దానం అని ఉద్దానం అని పడబడాలి కదా, తిరిగి లేచుట. పునర్ అంటే తిరిగి, ఉద్దానం అంటే లేచుట. దేవుని బిడ్డలారా, పునరుత్థానం. దేవుడు ఈ దినమందు మీతో మాట్లాడుచున్నాడు. మనమందరము కూడా పాపములో ఉండి తిరిగి లేవాలి, పాపములో నుండి తిరిగి లేవాలి. యేసు ప్రభు దేవుడు సమాధి చేయబడ్డాడు, అనేక మన పాపములన్నిటినీ కూడా పాతి పెట్టాడు. ఆ యొక్క పాపములను మనము విడిచిపెట్టి తిరిగి మనం ఏ విధంగా లేవాలి, పరిశుద్ధులుగా లేవాలనే ఉద్దేశంతో ఆయన మన కొరకు సమాధి చేయబడి మన పాపములను కదా పాతిపెట్టి మనలను పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయటానికి ఆయన తిరిగి లేచి ఆశీర్వదించి మన లోకములకు ఆరోహణమైన విధానాన్ని మనం చూస్తాం. దేవుని వాక్యము ఈనాడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రవచనాలను మనము చదువుకున్నాం. మొట్టమొదటిగా ఆయన ప్రవచనాలను నెరవేర్చటకు తాను ఈ విధంగా చేయక తప్పదు. మొదటి ప్రవచనం మనం చదువుకున్నాం 17వ సంకీర్తన 15వ వచనంలో. అక్కడ ఏమని వ్రాయబడింది చదువుదాం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. అక్కడ ప్రవచనం ఇది, మేల్కొనుట. ఎవరు మేల్కొన్నారు? యేసు ప్రభు దేవుడు కదా. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం, నీ స్వరూప దర్శనముతో మేల్కొని నా ఆశను తీర్చుకుందును. మేల్కొన్నాడు కదా ఆయన. మేల్కొని అంటే లేచి ఏం చేశాడు? దేవుని ముఖ దర్శనము కదా చేశాడు. దేవుని చూశాడు, దేవుని దగ్గరికి చేరాడు. మేల్కొని, సమాధిలో నుంచి మేల్కొని. తర్వాత ఇంకొక ప్రవచనాన్ని మనం చూసాం. ఆ ప్రవచనం ఏంటి? దానియేలు 12వ అధ్యాయము 2వ వచనం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకుంటారు, సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొంటారు. అక్కడ ఏమని రాయబడింది? నిత్య జీవము అనుభవించున్నారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దేవుడు సమాధిలో నుంచి తిరిగి లేచాడు. మనకు నిత్య జీవము ప్రసాదించాలి, నిత్య జీవము ప్రసాదించాలి. పరలోకములో మనము ఎల్లప్పుడూ ఆయనతో సహవాసం చేసే బిడ్డలాగా ఉండాలని, నిత్య జీవాన్ని ప్రసాదించడానికి ఆయన ఏమయ్యారంట? సమాధిలో నుంచి మేల్కొనెను. ఈ ప్రవచనాలను నిజంగా క్రొత్త నిబంధనలో దేవుడు నెరవేర్చాడు. ఈ ప్రవచనము గురించి ఈ ప్రవచనము ఇవి మనం చూస్తాము. నెరవేర్పు ప్రవచనాలు ఇవి. తర్వాత నెరవేర్పును ఎక్కడ మనం చూస్తాం? చదివాం కదా ఇంతవరకు. 1 కొరింథీ పత్రిక 15:20 చదవండి.
ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మన దేవుడు ఇప్పుడైతే లేచి ఉన్నాడు. ఎక్కడి నుంచి లేచాడట? పండుకొని లేచినాడా? ఎక్కడి నుంచి? సమాధిలో నుంచి, అంటే మృతులలో నుంచి లేచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు నిజంగా అక్కడ వాక్యము రాయబడింది. అదే గ్రంథములోనే 55 వచనం చదువుకుందాం, లేదా 54 వచనంలో చివరిగా మనం చూద్దాం. 54 విజయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? చూడండి, దేవుని బిడ్డలారా, విజయమందు మరణము మృంగివేయబడింది. మృంగివేయబడిందే లేదా? దేవుడు విజయముతో మరణాన్ని జయించుట. మృంగివేయబడు అంటే మరణాన్ని జయించాడు కదా దేవుడు. మరణము మృంగివేసి ఆయన విజయమును ప్రసాదించినది. విజయమును పొందుకున్న దేవుడని మనము చూస్తాం. దేవుని బిడ్డలారా, మనకందరూ కూడా తెలుసు, ప్రసిద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి గ్రంథంలో రాసిన వారు సాక్ష్యం చెప్పారు. అనేక గ్రంథాలు కూడా ఉన్నాయి కదా. భూమి మీద మానవులకు పూర్తిగా గ్రంథం ఉంటుంది. ఎంతమంది జన్మించే అన్ని గ్రంథాలు రాసినారు. నాకో గ్రంథం, నీకో గ్రంథం, ఇంకొక గ్రంథం, ఒక్కొక్క దేవుడు ఉన్నాడు కదా. ఆయా దేవుళ్ళు పెట్టుకున్నటువంటి మొక్కున్న వారు, ఆ గ్రంథాలు రాసిన వారు సాక్ష్యం ఇస్తున్నారు. అందులో కొంతమంది మనం జ్ఞాపకం చేసుకుంటే మనకందరూ కూడా తెలుసు. మొట్టమొదటిగా హిందూ మత స్థాపకుడు బ్రహ్మని మనం చూస్తాం. ఆయన కూడా ఆయన గ్రంథంలో చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను కూడా దేవుళ్ళుగా ఉన్నాను అని చెప్పుకుంటున్నాను, ఒక మతాన్ని స్థాపంలో ఉన్నాను, ఒక గ్రంథము లేదా అనేకులకు నేను కూడా ఒక మంచి స్థానంలో ఉన్నాను, కానీ యేసు ప్రభులాగా నేను చనిపోయి తిరిగి లేవలేదని చెప్పాడంట. హిందూ మత స్థాపకుడు ఎవరైన పేరు? బ్రహ్మ. ఎవరు? బ్రహ్మ. తర్వాత మహమ్మద్, ఇస్లాం మత స్థాపకుడు ఎవరు? మహమ్మద్. ఈ మహమ్మద్ కూడా నేను కూడా ప్రవక్తగా ఉన్నాను, ఒక గ్రంథము స్థాపించాను కదా, అనేకులకు ఒక వింతగా నేను కనపడుచున్నాను, కానీ యేసు ప్రభులాగా చనిపోయి తిరిగి లేవలేదని చెప్పాడట. ఆయన కూడా పూజిస్తున్నారు కదా మహమ్మద్ అని. తర్వాత హిందువులు ఎవరిని పూజిస్తారు? బ్రహ్మను పూజిస్తారు కదా, దేవుడని. కానీ వారే చెప్తున్నారు మేము తిరిగి లేవలేదు. తర్వాత కమ్యూనిస్ట్ సిద్ధాంత స్థాపకుడు కారల్ మార్క్స్, కమ్యూనిజం, ఆయన కూడా చెప్పాడంట, నిజంగా దేవుడు లేడని చెప్పాను, నేనే గొప్పపడాలనుకున్నాను, కానీ నాకంటే శక్తిమంతుడు, అలా చనిపోయి తిరిగి లేచిన దేవుడు యేసు ప్రభు అని సాక్ష్యం ఇచ్చాడట. ఎవరు? కారల్ మార్క్స్, కమ్యూనిజం సిద్ధాంతకుడు. తర్వాత బౌద్ధ మత స్థాపకుడు, బౌద్ధ మత స్థాపకుడు బౌద్ధమ బుద్ధుడు. ఈయన కూడా చెప్పాడట, నేను కూడా దేవుడనై ఉండొచ్చు, అనేకులకు నేను పూజగా ఉండొచ్చు, కానీ యేసు ప్రభులాగా తిరిగే లేవలేదు అని సాక్ష్యం ఇచ్చాడు. కానీ నాడు అందరినీ పూజిస్తున్నారు, వీరు దేవుళ్ళని. ఆ పూజిస్తున్న పూజకర్తలే సాక్ష్యం ఇస్తున్నారు, మేము చనిపోయి తిరిగి లేవలేదని. కానీ మరి ఆ విధంగా చనిపోయి తిరిగి లేచిన వారు ఎవరని వాక్యం చరిత్ర చెప్తుంది? పరిశుద్ధ గ్రంథం. చనిపోయి తిరిగి లేచిన వాడు యేసు ప్రభువే అని ఎవడు సాక్షి? ఎక్కడ ఏం చెప్తుంది? బైబుల్ చరిత్ర ఆధారంగా ఉంది కదా. దేవుని బిడ్డలారా, ఈ చరిత్రను మనం చూస్తాం. అందుకొరకే పునరుత్థానము, తిరిగి లేచుట. యేసు ప్రభు దేవుడు పునరుత్థానుడిగా తిరిగి లేచాడు. దేవుని బిడ్డలారా,
యేసు ప్రభు దేవుడు తిరిగి లేచాడో లేదు అని చాలా మందికి సందేహం ఉండొచ్చు. మనకుండి అందరికుంది. ఎంత భక్తి ఉన్నా మనకు కూడా సందేశం రావచ్చు. నిజంగా దేవుడు లేచాడా అనేటువంటి వాళ్ళే పరిశుద్ధ గ్రంథములో అలాంటి భక్తులే సందేహించారు. అది తిరిగి లేచాడో లేదో. ఆ విధంగా సందేశించిన వ్యక్తులలో ఒక వ్యక్తి ఎవరు మనకు తెలుసు కదా, ఎవరు? ఆయనతో పాటు శిష్యులు ఏం చెప్పారు? శిష్యులు కూడా సందేశించారు. వారితో పాటు కావలి ఉన్నటువంటి ఆ బలమైన రోమన్ సామ్రాజ్యం, అక్కడ కావలి ఉన్నటువంటి ఆ సైనికులు, రోమా సైన్యం, వాళ్ళు కూడా చూశారు. నిజంగా ఈయన దేవుడు తిరిగి లేచాడని సాక్ష్యం ఇస్తూ ఉంటే ఆ యొక్క రాజ్యాధికారి ఏం చెప్పాడు మనకు తెలుసు కదా. ఒరే బాబు, చూసిండ్రు కానీ ఆయన లేచినాడని చెప్పద్దండి, మీకు ఏమిస్తామో ద్రవ్యము ఇస్తాం. చూడండి దేవుని విడలారా, యేసు ప్రభు దేవుని యొక్క సందేహాన్ని మనం చూస్తాం. ఆయన లేచింటే మంచిదే, మీరు చూసిండొచ్చు, మా పరువు పోతుంది. కాబట్టి మీరేం చేయాలి? మీకు ధనం ఇస్తాము, ఆయన లేవలేదని చెప్పండి. ఇవన్నీ సందేహాలు. వీళ్ళంతా ఎవరు కాదు, యేసుక్రీస్తుని ఎరిగినా అంటే తపశ్శాస్త్రం ఎరిగిన వాళ్ళు, తర్వాత దేవుని ఎరిగిన భక్తులే. యేసు ప్రభు దేవుడు కాదని చెప్పిన వాళ్ళు ఎవరు చెప్పండి? అన్యులు కాదు. అన్యుల ప్రసిద్ధ గ్రంథములో ఆయన దేవుడు కాదు, మోసే ధర్మశాస్త్రం, మోసే నుంచి వచ్చినటువంటి ప్రవక్తలే అని, ఈయన మామూలు మనిషి కుమారుడు కదా, మనతో ఉన్నటువంటి మరియ కుమారుడు కదా, వడ్డంగి వాని కుమారుడు కాదా, ఎట్లా దేవుడు అవుతాడు అన్నటువంటి వారు ఎవరు? ప్రధాన ఎవరు? చర్చలో ఉన్న వాళ్ళే కదా, ప్రధాన యాజకులే. ఏమన్నారు? ఈయన దేవుడు. దేవుణ్ణి బిడ్డలారా ప్రసిద్ధ గ్రంథములు మనం చూస్తాం. మరి దేవుడు కాదని ఎట్లా చెప్పగలరు? ప్రసిద్ధ గ్రంథములు మనం చూస్తాం. ప్రవచనాలను నెరవేర్చాడని మనం చూస్తాం, తిరిగి లేచాడని మనం చూసాం. ఎక్కడెక్కడ మనం చదివాము? కొరింథీ పత్రికలో మనం చదివాము, ఆయన ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేచాడని, చనిపోయి తిరిగి లేచాడని చరిత్ర చెప్పింది. ఇంకొక చోటున ఎక్కడ చదివాము మనము? ప్రవచనం కాకుండా ప్రసిద్ధ గ్రంథంలో ఇంకొక మాటను మనము ఆధారముగా చూసుకుందాం. దేవుని వాక్యాన్ని మనం చూస్తే సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు ఆది అపొస్తలులు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనం చదవండి. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షి. చూడండి, బాగా వినాలమ్మా. ఈ యేసును ఎవరు లేపారంట? దేవుడు లేపాడు, దీనికి మేమందరము సాక్షులము. చూడండి, దేవుని బిడ్డలారా, మృతుల్లో నుండి లేచాడని సాక్ష్యం విన్నాం. ఆది అపొస్తలుల సాక్ష్యం చూస్తున్నాం. యేసును దేవుడు లేపాడు, దేనికి మేము సాక్షులము. ఇప్పుడు దేవుడు లేచినట్ట లేనట్ట? లేచినాడు. మరి ఇంత ఉండి కూడా యేసు ప్రభుతో ఉండి యేసు ప్రభుతోనే సహవాసము చేస్తూ యేసు ప్రభు దేవుడు గొప్పవాడని గ్రహించి ఆయనతో ఉన్న వాళ్ళు సందేశించారు. తర్వాత అన్ని తెలిసినటువంటి జ్ఞానులు, ప్రధాన యాజకులు కూడా ఏనా దేవుడు ఏమన్నారు? వాళ్ళు దేవ దూషణ చేస్తున్నారు.
దేవుడనే చెప్పుకొనుచున్నాడు. చూద్దాం ఆ మాటలో మనం సందేశించిన వారు యేసు ప్రభు దేవుడు అని కూడా ఆయన లేచారని తెలిసి కూడా మనలాగానే సందేశించిన వారు పునరుత్థాన పర్వదినాన్ని గ్రహించి దాన్ని తెలుసుకొనొచ్చు ఆయనను సందేశించారు. నిజంగా ఈయన పునరుత్థానాన్ని తెలుసుకుని కూడా చెప్పినా కూడా వారు సందేశిస్తున్నారు. ఏ విధంగా సందేశిస్తున్నారో పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా మనం చదువుకుందాం. దేవుని వాక్యం మనం మరి అపొస్తలుల కార్యములు 23వ అధ్యాయం 8వ వచనం. అపొస్తలుల కార్యములు 23వ అధ్యాయము 8వ వచనము. 23వ అధ్యాయము 5వ వచనములో దేవుని వాక్యము మనం చూస్తే సద్దుకయ్యులు 8వ వచనం క్షమించండి. సద్దుకయ్యులు పునరుత్థానము లేదని దేవదూత అయినను ఆత్మ అయినను లేదని చెప్పుదురు. సద్దుకయ్యులు ఏం చెప్పారంటే అక్కడ పునరుత్థానము లేదు, దయ్యము లేదు, దేవుడు లేడు కదా. ఏమని చెప్పింది వాక్యం? అపొస్తలుల పత్రికలో మనం చదివితే కార్యంలో చదివితే ఎవరు చెప్పారు? వీరు ఏ వర్గానికి చెందినవారు? సద్దుకయ్యులు. ఈ సద్దుకయ్యులు అంటున్నారట దేవుడు పునరుత్థానం కాదు, దయ్యము లేదు, దేవుడు. ఈ సద్దుకయ్యులు ఎవరంటే దావీదు మహారాజు కాలములో యాజక వంశానికి చెందిన ప్రధాన యాజకుడు ఉన్నాడు. అతని పేరే సాదోకు. ఎవరు? సాదోకు వంశీయులే సద్దుకయ్యులు. దావీదు కాలములో ప్రధాన యాజకుడు సాదోకు ఉన్నాడు కదా, ఆయన వంశీయులే ఈ సద్దుకయ్యులు. వీళ్ళ పని ఏంటంటే ప్రధాన యాజకులు కదా, జ్ఞానం ఉన్న వాళ్ళు కదా, మేమే గొప్ప వాళ్ళని చెప్తుంటారు కాబట్టి వీళ్ళ పని ఏంటండగా ఎక్కువగా ఇతరులను దూషిస్తూ ఇతరులను హింసిస్తూ అంటే మేమే జ్ఞానులమని చెప్పుకునే వంశీకులు అంటే ప్రధాన యాజకులు కాబట్టి అంటే మేము ఎవరినే ఆ జ్ఞానమే గొప్పదని చెప్పుకునేవాళ్ళు. ఎవరి వీళ్ళు? సాదోకు వంశం నుంచి వచ్చిన వారే సద్దుకయ్యులు. ప్రధాన యాజక వంశీకులు. అందుకొరకే వీరే ఎక్కువగా యేసు ప్రభుని శిలువకు పట్టడానికి కారకులయ్యారు. చూడండి, సందేశించారు. పునరుత్థానము ఉందో, ఆస్తికి మేము దయ్యము ఉందో, ఆత్మ ఉందో లేదో ఏమీ తెలియదు అన్నారు కదా, సందేశించారు కదా. తర్వాత ప్రస్తుత గ్రంథములు దేవుని వాక్యమును మనము జ్ఞాపకము చేసుకుందాం. మనకందరికి కూడా తెలిసినటువంటి మాట ఇప్పుడు నేను చెప్పాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయములో దేవుని వాక్యమును మనము విందాము. 9వ వచనం చదవండి. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని. ఈ పునరుత్థాన పర్వదినము మీరందరూ కూడా ఏం చేయాలి? ఇప్పుడు శుభములు. యేసు ప్రభు దేవుడు ఏమన్నాడు? ఆయన తిరిగి లేచిన తర్వాత అక్కడ ఉన్న వారికి శుభములు. మనము కూడా మీ అందరికీ పునరుత్థాన శుభములు కలుగును గాక. యేసు ప్రభు దేవుడు చెప్పాడు అక్కడ మీ అందరికీ శుభములు. మీరందరూ విధంగా చెప్పుకుంటారు, ఒకరినొకరు థ్యాంక్ తీసుకోండి, శుభములు థ్యాంక్ తీసుకోండి. యేసు ప్రభు దేవుడు చెప్పాడు కదా శుభములు శుభములు. మీరు కూడా పునరుత్థాన శుభములు థ్యాంక్ తీసుకోండి. పక్కన ఒకటో థ్యాంక్ తీసుకోండి, సెకండ్ తీసుకోండి. పునరుత్థాన శుభములు తీసుకోవాలి. అందరూ తీసుకున్నామా? పునరుత్థాన శుభములు. బయట ఉన్న వాళ్ళు కూడా సెకండ్ తీసుకోండి. యేసు ప్రభు దేవుడు తిరిగి లేచిన తర్వాత ఆయనతో ఉన్నటువంటి వారి దగ్గర ఆయన చెప్పిన మాట ఇదే, మీ అందరికీ శుభములు కలుగును. ఇప్పుడు మనం కూడా ఒకరికొకరికి కదా, మనందరికీ కూడా ఏం కలగాలి? ఇప్పుడు పునరుత్థాన శుభములు కలుగును. పునరుత్థానం అంటే శక్తి, బలము. ఆ బలము, ఆ శక్తి మనకు రావాలి.
పునరుత్థానం అంటే బలము, శక్తి. ఆ బలము, ఆ శక్తి, ఆ ప్రభావము మనకి రావాలి. అదే శుభం, శుభమవుగాక. ఆ పునరుత్థాన యొక్క బలము, ఆ శక్తి, ఆ ప్రభావము దేవుడు మీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాము. ఇక్కడ పై భాగంలో చదువుదాము. పై భాగంలో 6వ వచనం చదువుదాం. 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకున్న స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెలుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. అక్కడ మీరు ఆయనను చూతురు. అక్కడ మీరు ఆయనను చూతురు అనే మాటను ఇక్కడ మనము చూస్తున్నాం. తర్వాత ఆయన లేచిన తర్వాత మీ అందరికీ శుభములని చెప్పాడు. తర్వాత ముందుగా నేను ఒక మాట చెప్పాను. ఇక్కడ 28వ అధ్యాయంలో 11వ వచనములో ఏం చెప్పాను అంటే, ముందుగా చెప్పాను కదా, యేసు ప్రభు దేవుడు లేచే సందర్భాన్ని ఎవరు చూసినారట? వెరీ గుడ్. ఎవరు చూశారు? 11వ అధ్యాయం నుంచి 15వ వచనాల వరకు అది వ్రాయబడింది. కావలి వారు ఆయన లేచిన దానిని చూశారు. చూసి పరిగెత్తుకొని చెప్పడానికి వెళ్తుంటే ఉంటారు కదా కొంతమంది పెద్దలు, ప్రధాన యాజకులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చెప్పారట? ఒరే బాబు, ఆయన లేస్తే లేచా, మీకు వచ్చిందిరా గొడవ కదా, మీరేం చేస్తారు? డబ్బు ఇస్తాము, మీరు మౌనంగా నండి. ఆ మాట ఇక్కడ వ్రాయబడింది. 11 నుంచి 15 వచనాలు ద్రవీపిస్తాం. ఆయన చెప్పద్దండి, ఆయన లేదే, లైఫ్ లేదు, ఆయన మృత్యుంజయుడు కాదు, పునరుత్థానం కాదని చెప్పండి. అది నేటి వరకు ఆ విధంగా యూదుల్లో ఉందంట సందేహం. అక్కడ భయపడింది. దేవుని బిడ్డలారా, అదే విధంగానే పరిశుద్ధ గ్రంథములో సందేశించిన వారు గురించి, శిష్యుల గురించి చెప్పాను కదా, అది ఎక్కడ రాయబడింది అంటే మార్కు సువార్త 16వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. మార్కు సువార్త 16:12 చదువుమా. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసి గాని వారు వీరి మాటలైనను నమ్మకపోయిరి. పరిశుద్ధ గ్రంథంలో బాగా వినండి. యేసు ప్రభు దేవుడు పునరుత్థానుడు అనే వాక్యం చెప్పింది, ప్రవచనాలు చూసాం మనము. కానీ వారు అంత సాక్ష్యం విన్నారు. కావలి వారి సాక్ష్యం తెలుసు, దూత సాక్ష్యం తెలుసు, మరియా సాక్ష్యం తెలుసు. అని సందేహించినటువంటి విధానాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఏమనం చూస్తామనగా, వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసేది కానీ వారు వీరి మాటలనైనను నమ్మకపోయేది. సందేశించుట తక్కిన వారికి చెప్పారు, మిగతా మనసులు చూసిన వారు మిగతా మనసులకు చెప్పారు. కానీ వారు వీరి మాటలు వినకుండా ఏం చేసినారట? సందేశించుట. అపనమ్మకం మనం చూస్తాం. 14వ వచనంలో మనం చదువుతున్నాం అదే మాట కదా. పిమ్మట 11 మంది శిష్యులు భోజనంలో కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. పై భాగంలో చెప్పిన వారు సందేశించారంట, ఆయన పునరుత్థానుడు కాదు, అవునో కాదు. కానీ యేసు ప్రభు దేవుడు వారి గురించి తెలుసు. ఒరే బాబు, నా గురించి ఇంత శక్తిని మీరు నా దగ్గర కూడా చూశారే, కానీ మీలో ఉన్నటువంటి ఆ సందేహం ఏమిటి? అక్కడ చెప్తే కూడా మీరు నమ్మడం లేదా అంటూ ఆయన గద్దించిన మాట చూడండి. 14వ వచనములో వారికి ప్రత్యక్షమై కదా, వారి నమ్మనందున వారి అపనమ్మకమును బట్టి, హృదయ కాఠిన్యమును బట్టి వారిని ఏం చేశాడు? గద్దించాడు.
ఈనాడు అందరూ అది మనం పూజించేటువంటి ఆ దేవత అనబడిన వారే చెప్తున్నారు, ఒరే బాబు నేను దేవుని కాదా. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, వెళ్ళి పూజలు పునస్కారాలు చేస్తున్నారు. ఏదో టైంపాస్ డబ్బు సంపాదించుకుంటే దేవుడు అయ్యాను అని చెప్తారు వాళ్ళు ఏమైనా చనిపోయేటప్పుడు. అయినా కూడా మన వాళ్ళు ఏం చేస్తారు, అదే అవతారమే ఎత్తుతుంటారు. అదే చెప్పింది ఎంతలో చెప్పారు. గౌతమ బుద్ధుడైతేనేమి, కారణ మార్క్స్ అయితేనేమి, గొప్ప గొప్ప మేధావులు. ఈయన మతాన్ని స్థాపించి నేనే గొప్ప దేవుళ్ళుడు అన్నటువంటి వ్యక్తి కారణ మార్క్స్ చెప్పాడు చివరికి కదా. గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించిన వాడు కదా. మహమ్మద్ ప్రవక్త ఇస్లాం మతాన్ని స్థాపించిన వాడు, హిందూ మతాన్ని స్థాపించిన బ్రహ్మ, వీళ్ళందరూ చెప్పారు. ఏదో డబ్బు సంపాదించుకునే టైంపాస్ దేవుళ్ళుగా చెప్తున్నాము. కాదురానే చనిపోయి తిరిగి లేవలేదు మేము. యేసుప్రభు దేవుడు చనిపోయి తిరిగి లేచాడు, అక్కడికే వెళ్ళాడని కూడా చెప్పారు. కానీ మన వాళ్ళు వెళ్ళారు కదా. అందుకొరకే దేవుడు ద్వారా అసలు గ్రంథంలో ఇక్కడ మనం చూస్తున్నాము. దేవుని వాక్యమును మనం చూస్తే సందేహం మనలో ఇంకా ఉండిపోయింది. ఇక ఆయన లేచాడో లేదో, నమ్మాలో వద్దో, శిష్యులకి అపనమ్మకం ఉంటే ఏం చేశారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారికి ప్రత్యక్షమై వారి హృదయ కాఠిన్యము గొప్పదట. అంటే వారు మందతను గ్రహించలేని, ఆయన చెప్పిన మాటలు ఎంత మంచిది కదా. వారి హృదయ కాఠిన్యము ఎంత మందము సార్. అందుకని వారిని గద్దించిన చెప్పిన నమ్మని కారణమును బట్టి సందేశించుట. యేసు ప్రభు దేవుడు పునరుత్థానుడో కాదు. దేవుడి పిల్లారా, ఇంకొక వ్యక్తి మనకందరూ తెలుసు. ఆ వ్యక్తి ఎవరు? ఎఫాన్స్ వార్తలో 20-24 చదువుతుందాం. సందేశించుట, పునరుత్థానుడని చెప్తూ ఉంటే మనలాంటి వ్యక్తులు కొంతమంది సందేశం ఇంకా తొలగిపోలేదు కాబట్టి చెప్తున్నా. ఎఫాన్స్ వార్త 24 చదువమ్మా. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన తిదుమ అనబడిన తోమా వారితో లేకపోయేనో. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతిలో మేకుల గుర్తులు చూచి నా ప్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మను. చూడండి, బాగా వినండమ్మా. యేసు ప్రభు దేవుడి గురించి తక్కిన శిష్యులు చెప్తున్నారంట, ఒరే బాబు మేము ఆయన చూచాము. ఆయన తక్కిన శిష్యులు చెప్తే ఈయన ఏమన్నాడు, తోమా పునరుత్థానుడు కాదో లేదు నాకేం తెలుసు, మీరు చూసింటే నేను చూడాలి కదా. మనది అదే మాట కదా. మన మాటలు అలాంటివే. నువ్వు చూసిండొచ్చు కానీ నాకు చూపించచ్చు కదా అంట. అదేదనగానే నేను చూస్తా అంట. దేవుని పిల్లలారా, వీళ్ళు ఏమన్నారు చెప్తే తోమాకు, మీరు చూసిండొచ్చు కానీ నేను చూడాలి కదా. చూడండి ఎంత అపనమ్మకం. మన ఇంట్లో వాళ్ళు చెప్తే కూడా ఒకటి మనం వినం. ఒరే బాబు ఆ పని చేయొద్దంటే కూడా ఏం చేస్తాం మనము, నీకేం తెలుసు నా పని నాదంటే. అప్పుడేమైపోతాం మనము, మన తోపుకున్న గుంతలో మనమే పడి. అందుకనగా దేవుడులారా ఒకరు చెప్పేది మనం ఏం చేయాలి, వినాలి, గ్రహించాలి. వానికి ఏం తెలిసి నాకే బాగా తెలుసు అన్నట్టు చేస్తారు కొంతమంది కదా. అట్లా చేస్తుంటారు కదమ్మా. నాకు అన్ని తెలుసులే నీవేం చెప్తామంటారు చాలామంది కూడా. కాబట్టి మనం ఏం చేయాలి, చెప్పినది గ్రహించి అందులో చాలా జాగ్రత్తగా మనము నడుచుకోవాలి, అంతే కదా. ఇక్కడ కూడా తోమా చెప్పినది వినటే బాగుండేది. దేవుని బిడ్డలారా, తోమాను దేవుడు అంటున్నాడు. ఏమన్నాడు చూద్దాం. తోమాను గురించి దేవుడు అన్న మాటలు 25వ వచనం చదువుదామా, చదవండి. తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచమని చెప్పగా అతడు అనుమానము మనం అక్కడ చూశాము. తర్వాత ఆయన అన్న మాట ఏంటో 27వ వచనం చదువుదాం. నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఎండుమనెను. చాలు. యేసు ప్రభు దేవుడు ఏమన్నాడు, ఒరే బాబు ఇంత చెప్పితే కూడా నీ వినలేదు, తర్వాత నేనే నీ దగ్గరకు వస్తాను ఆ మాట అన్న ఇంటావు అన్నప్పుడు
అప్పుడు కూడా ఆయన నమ్మకుండా ఉంటే యేసు ప్రభు దేవుడు అన్నాడు, ఒరే బాబు చూడు నన్ను, నా గాయములు చూడు కదా, నా యొక్క పరిస్థితి శిలువలో నేను ఏ విధంగా ఉన్నానో అవన్నీ ఇక్కడ నా దగ్గరే ఉన్నాయి ప్రూఫ్ అన్నప్పుడు ఆయన అన్న మాట చూడండి. ఆయన దగ్గర ఆయన పొందుకున్నటువంటి ఆ యొక్క బిరుదు, చెడ్డ బిరుదు ఏదనగా అవిశ్వాసివి కాక అవిశ్వాసివి కాక విశ్వాసివై, అవిశ్వాసివి నీవు. ఆయన ఏమన్నాడు? అవిశ్వాసి. యేసు ప్రభు దేవుడు తోమాకి ఇచ్చిన బిరుదు ఏంటమ్మా? అవిశ్వాసం. చూడండి, వీలంటే మంచి బిరుదు వచ్చేదేమో. ఈనాడు కూడా పెద్దలు చెప్పిన మాట వినకుంటే చెడ్డవరు రాని బిరుదిస్తారు. మనం ఏమవుతాం అప్పుడు? వాడిని ఒప్పుకుంటే, వీడిని మెచ్చుకుంటే వాడిని కదా, ఒప్పుకోకుంటే ఏమంటారు? అప్పుడు బాధపడతారు, ఏడుస్తారు. దేవుని బిడ్డలారా, ప్రసిద్ధ గ్రంథంలో మనం చూస్తాము, యేసు ప్రభు దేవుడు ఆయనలో నమ్మకం లేదు, విశ్వాసం లేదు కాబట్టి, చెప్పినా వినలేదు కాబట్టి, అపనమ్మకం ఉంచాడు కాబట్టి ఆయనకిచ్చిన బిరుదు, నీలో భక్తి అనేది లేనే, పునరుత్థానాన్ని తెలుసుకుని కూడా నీవెందుకు సందేశించావు? నీకు విశ్వాసం లేదు, అవిశ్వాసం ఉంది తోమా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దేవుడు పునరుత్థానుడైనను మనం ఏం చేస్తున్నామో? సందేశిస్తున్నాం. ఏం చేస్తున్నాం? సందేశించుట. సందేశించే విధానము మనం ఏం చేయాలి? మానుకోవాలి. దానిలో మనము అడుగు వేసేటువంటి భక్తులుగా, అపనమ్మకంలో మనము కొనసాగే వ్యక్తులుగా ఉండాలి. అప్పుడు ఆయన ఏమన్నాడు? మన మాటకు 20వ వచనములో, అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనేను. మళ్ళీ యేసు ప్రభు దేవుడు అన్న మాట, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. మరి ఏమవ్వాలి? అన్ని ఏళ్ళ విశ్వాసం, అన్ని ఏళ్ళ భక్తి, అన్ని ఏళ్ళ ఉపవాస ప్రార్థన ఏమవ్వాలి? మనం కూడా అట్లే ఉంటుంది కదా. 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాను, అది ఫలితం ఇవ్వాలంటే ఈ అపనమ్మకం మనలో 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాను, దేవుడు విన్నాడు లేదు మనకు తెలుసు అంట. మళ్ళీ ఇంకో రోజు ఏమంటామో, ఇంత కష్టం, నువ్వు ఉపవాస ప్రార్థన చేసిన వెంటనే మరుసటి రోజే నాకు ఈ కష్టం వచ్చంట కదా. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఈ లెంటి డేస్లో పాల్గొన్నాను, దేవుడు నా కొరకు నెరవేర్చలేదు అంటాం. కాబట్టి ఏది అయినానో నిదానముతో మనం ఏం చేయాలి? ఓపికతో మనము ఎదురు చూడాలి. మనం పొందుకున్న వాటిని, మనము అనుకున్న వాటిని పొందుకోవాలంటే చాలా ఓపిక అవసరం. అందుకొరకే దేవుని బిడ్డలారా, ప్రసిద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇక్కడ తోమా విషయములో మనం చూస్తే, నీకంటే చూడగా నమ్మిన వారే. ఆయన పరిస్థితి ఏంటిగా కదా, నాకంటే ఎక్కడ బయట ఉన్న వాళ్ళని మెచ్చుకుంటే మరి నేను ఎక్కడ పోవాలన్నాడా తోమా అంటాడేమో తెలుసు కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రసిద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము, మనము పునరుత్థానుడని దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాము? సందేశిస్తున్నాం. పునరుత్థానుడు కాదని సందేశిస్తున్నాం. ఆ సందేహమైన మనలో అది ఉండనే ఉండకూడదు. కాబట్టి వాక్యం మనం చూసాం. ఈ యేసును ఏం చేసాము? ఈ యేసును అపోస్తలులు ఏం చెప్పారు? ఈ యేసును కొరింథీ పత్రికలు ఏం చేసి చదివాం మనము? మృతులలో నుండి ప్రథమ ఫలముగా లేచి ఉన్నాడు. తర్వాత ఇంకొక సాక్ష్యం కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రసిద్ధ గ్రంథములో మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని మనము చూస్తే, అదే దేవుని తిప్పి చదువుదాము. దేవుని వాక్యము ప్రకటన గ్రంథము 26వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం. దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాము. ఈ పునరుత్థానములో పాల్గొను వారు ధన్యులను. చూడండి, మరి పునరుత్థానం లేదు అని అనుకున్న క్షేమం, ఏ పునరుత్థం నాకేం అవసరం అనుకున్న క్షేమం. కానీ వాక్యం చెప్తుంది,
పునరుత్థానములో పాల్గొనువారు. చదువు మళ్ళీ చదువు. ఈ పునరుత్థానములో పాల్గొనువారు ధన్యులను పరిశుద్ధులునై. ఇంతవరకు వాక్యం మళ్ళీ ఏం చేశాం, మనం సందేశించామా లేదా? పునరుత్థానాలు నమ్మండి బాబు, ఆయన లేచాడు, తిరిగి లేచాడు మీ కొరకే, నమ్మండి నమ్మండి అంటే ఒకడైతే డబ్బిచ్చి, ప్రధాన యాజకులు ఏం చేశారు, డబ్బిచ్చి ఆయన లేచాడని చెప్పండి రాని ఒకడన్నాడు. ఇంకో శిష్యులు అంత దగ్గర అన్నేళ్ళు దేవుని దగ్గర ఉన్న శిష్యులు ఏం చేశారు, లేచినాడు లేదని చెప్పినా నమ్మకపోయి యేసుప్రభు దేవుడు వెళ్ళాడు, వారి హృదయ కాత్యమును బట్టి వారిని గద్దించాడు, లేచినాడు నమ్మంటారని. ఇంకొకడైతే ఏం చేశాడు, అవిశ్వాసి అయి ఆయన లేచాడో లేదో ఆయన చూస్తేనే తప్ప నేను నమ్మను. ఇది మన యొక్క భక్తి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఏముండకూడదు, సందేహం అనేది రానే. ఖచ్చితంగా దేవుడు నిజంగా ఈ పని చేసి ఉంటాడు అని మనం ఏం చేయాలి, నమ్ముదామా నమ్మమా, నమ్ముదామా నమ్మల్లామా కదా. నిజంగా ఖచ్చితంగా నమ్మాలి, ఖచ్చితంగా నమ్మాలి, ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు అని పుట్టుకుంటా 2 మాటలు చదివి నేను దేవుని వాక్యం ముగించేస్తా. పరిశుద్ధ గ్రంథములో అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 2:32 వచనం. 2:32. యేసును దేవుడు లేపాడు, అది సాక్ష్యం. తర్వాత మత్తయి సువార్త 28:5-6 వచనాలు చదువు. అంటే ఆయన లేచినా లేదనడానికి కారణాలు. మత్తయి సువార్త 28:5-6. సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలుసునా, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఏం చేశానట, లేచినాడు కదా. దానియేలు గ్రంథం ప్రవచనం మనం చూశాం కదా. సమాధులలో నిద్రించులు అనేకులు ఏం చేస్తారంట, ఏను కొరకు మేలుకుంటారంట, పునరుత్థానమును నిత్య జీవమును. ఆ విధంగా పునరుత్థానము నిత్య జీవము ఇవ్వటానికి ఎవరు మేలుకున్నారు, సమాధిలో నుంచి యేసు ప్రభు దేవుడు. అది ప్రవచనం. ఇంకెవరు, కీర్తన 17వ సంకీర్తన 15లో మనం ఏం చేశాం, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నాశను తీర్చుకుందును. తీర్చుకున్నాడా? ఏదైనా లేచాడు కదా, దేవుడు యొక్క ఆశను తీర్చుకున్నాడు కదా. తిరిగి మేల్కొని లేచాను. తర్వాత ఇంకొక సాక్ష్యం మనం విందాం. మార్కు సువార్త 16:9. మార్కు సువార్త 16:9. ఆదివారము తెల్లవారినప్పుడు తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదటిగా దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఎవరు కనపడంట ఆయన లేచిన తర్వాత? మళ్ళీ ఎందుకు మన సందేహం అనేది సందేహమేలా సంశయమగేలా ప్రభుయేసు గాయములను పరికించుచు గాయములలో నివేలో తాకించుచు సందేహమేలా. సందేహం అనేది మనలో రానే. కాబట్టి మరి మనం ఏం చేయాలి? మనము సందేహం అనేది రాకుండా విశ్వాసముతో నా దేవుడు తిరిగి లేచినాడని ఏం చేయాలి? నమ్మాలి. నమ్ముదామా? ఈ పునరుత్థానము బలము శక్తి మనకు రావాలి. ఒక మాట, ఈ పునరుత్థాన బలము శక్తి యేసు ప్రభు దేవుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత
నిజంగా సందేశించిన వాళ్ళు మరి సందేశం ఉంచకుండా నిజంగా మేము తప్పు చేశామని తెలుసుకొని పునరుత్థానములో పాల్గొనిన తర్వాత ఆ పునరుత్థాన శక్తి ఆ బలము నిజంగా దానిలో పాల్గొని ఇప్పుడు చదివాము. పునరుత్థానములో పాల్గొనే వారు ఎవరట? పరిశుద్ధులలో ధన్యులునై. ఆ విధంగా మరి సందేశించారు. ఆ సందేశం వాళ్ళు తొలగిపోయిన తర్వాత యేసు ప్రభు దేవుడు డైరెక్ట్గా వారి దగ్గరికి వచ్చి ఏం చేశారు తెలుసా? ఆ పునరుత్థాన ఆ బలముల శక్తిని వారికి ఇచ్చి పరలోకానికి ఆరోహణమయ్యారు. పరలోకానికి వెళ్ళాడు. ఆ సందేశం మనలో ఉంటే ఆ పునరుత్థాన శక్తిని మనం పొందుకోలేం. చూద్దాం, ఆ మాట చదువుకునే దేవుని వాక్యం ముగించేసుకుందాం. లూకాసు వార్త, ప్రసిద్ధ గ్రంథంలో లూకాసు వార్త చివరి వచనాలు, అన్ని అధ్యాయాలు చివరి వచనాల్లో ఉంటుంది. అది లూకాసు వార్తలో దేవుని వాక్యం మనం చదువుదాం. 24వ అధ్యాయంలో 51వ వచనం చదువుదాం. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఏం చేశాడు? ఆరోహణుడు ఆయన. ఏం చేశాడు? ఆరోహణ అయ్యేటప్పుడు ఏం చేసినాడు ఆయన? ఏం చేసినాడు అమ్మా? ఆశీర్వాదం, బ్లెస్సింగ్, శక్తి కదా. ఆ యొక్క ఆశీర్వాదము మనం పొందుకోవాలి. ఎప్పుడు పొందుకోవాలంటే సందేశం అనేది మనలో ఉండకూడదు. అపనమ్మకం అనేది మనలో. శిష్యులన్నీ విడిచిపెట్టి నిజంగా అయ్యో దేవా, తోమాయమన్నాడు. అయ్యో నా దేవా, నా ప్రభువా, తప్పు చేశాను. శిష్యులు కూడా తప్పు చేశాను. నిజంగా నువ్వు నీతో ఉండి కూడా మేము పునరుత్థానాన్ని నమ్మలేకపోయాం. నమ్మిన తర్వాత వారి విశ్వాసంలో చూసిన దేవుడు వారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి ఏం చేశాడమ్మా? వారి దగ్గరికి వెళ్ళి పరలోకానికి వెళ్ళేటప్పుడు ఏం చేశాడు? వారిని ఆశీర్వాదించి పరలోకమునకు ఆరోహణుడాయను. దేవుని బిడ్డలారా, ఆ శిష్యులు పొందుకున్నటువంటి పునరుత్థాన శక్తిని మనం పొందుకోవాలంటే సందేశంలో మనం రావచ్చు, అపనమ్మకం మనం రావచ్చు. అది దాన్ని అంతే పెట్టుకుని మనము జీవిస్తే ఆ ఆశీర్వాదాన్ని, ఆ బలమును, ఆ పునరుత్థాన శక్తిని మనము కోల్పోతాం. కాబట్టి తోమలాగా అయ్యో దేవా, అయ్యో నా ప్రభు అందం, అంటే నేను తప్పు చేశాను. నిజంగా నువ్వు పునరుత్థానం నేను చూశాను, దేవా నేను చూశాను, నేను నమ్ముతా అనాలి మనం. నిజంగా నువ్వు చనిపోయి తిరిగి లేచావు. అందరూ దేవుళ్ళు ఉన్నారు కానీ ఏ దేవుడు కాదు, నీవే చనిపోయి తిరిగి అని నమ్ముదాం. నమ్మితే ఖచ్చితంగా దేవుడు ఆ పునరుత్థాన శక్తిని మన మీద వచ్చి పరలోకానికి ఆరోహణుడవుతాడు. యేసు ప్రభు దేవుడు చనిపోయి తిరిగి లేచినాడని ఎవరు కనపడ్డాడంట? మొట్టమొదటిగా మగ్దలేనే అమ్మ. ఎవరు? పరిశుద్ధురాలా? ఆమె గురించి ఏమని రాయబడింది అక్కడ? ఏం పట్టిందట? చూడండి, ఎన్ని దయాలు పట్టినాయంట? 7 దయ్యాలు. ఒకటి కాదు, 2 కాదు. ఒక దయ్యాన్ని చూస్తేనే భయపడినా ఒక సంఘంలో కదా. ప్రార్థన చేయించడానికి వచ్చింది ఆమె. చూడండి ఇటువంటి పరిస్థితి. ప్రార్థన చేస్తుంటే ఆయన యొక్క నిజంగా సాతాన శక్తి కూడా ఎలాంటిదో తప్పుడు తెలుసుకున్నాం. కాబట్టి ఆ 7 దయ్యములు పట్టినటువంటి స్త్రీకి ఎవరు కనపడ్డారంటమ్మా? యేసు ప్రభు దేవుడు కనబడేను. యేసు ప్రభు దేవుడు 7 దయ్యములు పట్టిన స్త్రీకి కనబడ్డాడు. మొట్టమొదటిగా ఎవరో సాక్ష్యం చూస్తాం మనము? దూత సాక్ష్యం. ఈ యేసును దేవుడు. కాబట్టి దేవుని విడతారా దూత సాక్ష్యము, మగ్దలేనే మరియ సాక్ష్యము కదా. తర్వాత ఆది అపోస్తుల సాక్ష్యం. యేసు ప్రభు దేవుడు తిరిగి లేచాడు. మన దేవుడు గొప్ప దేవుడు. ఏ దేవుడు కూడా చనిపోయి తిరిగి లేస్తే ఏ గ్రంథములోనూ లేదు. బైబిల్లో దాంట్లోనే ఉంది యేసు ప్రభు దేవుడు చనిపోయి తిరిగి లేచాడు. ఈ దేవుని నమ్ముదాం, ఈ దేవుని విశ్వసిద్దాం. మరణం వరకు గట్టిగా ఈ బైబిల్ పట్టుకుందాం. ఆ పునరుత్థాన శక్తిని పొందుకొని ఆ పరలోకానికి ఆరోహణ, ఆ దేవుని యొక్క పునరుత్థాన శక్తిని పొందుకొని
బలమును పొందుకుని సమాధానము సంతోషము కలిగి పరలోకానికి కదా ఆయన రాజ్య వారసుగా ఉండడానికి సిద్ధపడరు. అటు ధన్యత అటు భాగ్యము సందేశించకుండా నా దేవుడు లేచాడని విశ్వాసముతో ముందుకు వెళదాం. అటు కృపా భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించడం కాక ప్రార్థన చేసుకుందాం. కలవసుదాం, ప్రార్థన చేద్దాం, మోకరిద్దాం. ప్రార్థన. శ్రీమతి మిలిటరీ సులోచనమ్మ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత శ్రీమతి ఎం అయిపోయినా క్షమించండి శ్రీమతి కొండెపోగు ప్రమిళమ్మ గారు. కొండెపోగు ప్రమిళమ్మ గారు వచ్చినారమ్మా? వచ్చినారా? శ్రీమతి కొండెపోగు ప్రమిళ గారు పెద్దలు ప్రమిళమ్మ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత శ్రీమతి వై కర్ణమ్మ గారు ప్రార్థన చేస్తారు. నెక్స్ట్ శ్రీమతి అమలాపురం బుజ్జక్క గారు రెడీ ఉన్నారు.